భద్రాద్రి రాములవారి కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 6న భద్రాచలంలో శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు ఉపయోగించి స్వామివారి కళ్యాణ ముత్యాల తలంబ్రాలలో గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చి రామాలయంలో ఆలయ ఈవో రమాదేవి ప్రధాన అర్చకులకు ప్రత్యేక పూజలు చేసి అందజేశారు. శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో సుమారు 200 మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వారి పంట పొలాల్లో పండించిన వరి పంటల నుండి సేకరించిన వడ్లను గోటితో రామనామ స్మరణల మధ్య నియమనిష్టలతో ఒలిచి కోటి తలంబ్రాలకు అక్కడ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ సీతారామస్వామి వారి సన్నిధికి తీసుకొచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అందజేశారు. ఇలా కోటి తలంబ్రాలను ప్రతి ఏడాది తీసుకొస్తున్నారు. ఇప్పటికీ 14 సార్లు స్వామివారికి తలంబ్రాలను అందచేయడం తమకు అదృష్టంగా భావిస్తున్నామని, ప్రతి ఏటా పంటలు పండే కాలంలో ఇలా వరి ధాన్యాన్ని స్వామివారి కోసం తీసి ముందుగా కోటి తలంబ్రాలు సిద్ధం చేసి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి వినియోగించడం పూర్వజన్మ సుకృతమని అధ్యక్షుడు భక్తులు పరవశించిపోతున్నారు.